ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సినీ ఫక్కీలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. తాజాగా వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకుని స్మగ్లింగ్ చేస్తూ ఉండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. దాదాపు 13 లక్షలు విలువ చేసే దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీలేరు పులిచెర్ల మధ్య వాహనాలకు పోలీస్ స్టిక్కర్లు అతికించి ఎర్రచందనాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. 2 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. 2 వాహనాలను సీజ్ చేశారు. నిందితులు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇలా పోలీస్ స్టిక్కర్లు వేసుకొని ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు కదా, అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది? పోలీసులు వీరిని పట్టుకున్నప్పుడు వారి దగ్గర నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించారు? సంజయ్, నిజానికి 2 కూడా తిరుపతి వాసులే. తిరుపతిలోని రోయా ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ కు డ్రైవర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే బహుశా ఇక్కడ వచ్చే ఆదాయం సరిపోలేదేమో కానీ అక్రమంగా డబ్బులు సంపాదించాలని 2 కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎర్రచందనం స్మగ్లర్లతో వీరికి పరిచయం ఏర్పడింది. చివరకు శేషాచలం అటవీ సమీపం నుంచి బెంగళూరు వరకు ఎర్రచందనం తరలిస్తే లక్షలు ఇస్తామని ఆశ చూపించిన నేపథ్యంలో ఈ 2 కూడా అడ్డదారులు తొక్కారు. 2 ప్రైవేట్ ఒక అద్దెకు 2 వాహనాలు తీసుకుని ఆ 2 వాహనాలు కూడా ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని ఎర్రచందనం పోలీస్ స్టిక్కర్లు వేసుకుని ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. వీరు నిన్న రాత్రి పీలేలు పులిచెర్ల మార్గంలో అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ కు అడ్డంగా దొరికిపోయారు. అనుమానం వచ్చి వాహనాలు చెక్ చేసినప్పుడు లోపల ఎర్రచందనం దొంగలు కనిపించాయి. వాహనానికైతే మాత్రం పోలీస్ స్టిక్కర్ ఉంది కానీ తీరా లోపల మాత్రం స్మగ్లింగ్ చేస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి నేరుగా బెంగళూరు వరకు వీటి తీసుకెళ్తే పట్టుకోవడం జరిగింది. మొత్తంగా పోలీసులు ఒక్కసారిగా నివేరిపోయారు. ఇట్లా అక్రమ మార్గాల్లో చివరకు ఎర్రచందనం తరలించేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు. సంజయ్, రైట్ మురళి.